ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ముందర నడుచువాడు, వెనుక భాగమును కూడా కావలియుండి మనల్ని నడిపించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నడుచుచున్న మార్గములో ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీ వెనుకటి భాగమును కావలిగా ఉంటాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ముందు వెనుక కావలిగా ఉండి ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు వారిని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. అలాగనే దేవుని బిడ్డలకు కూడా ఆయన యొక్క కావలి కాపుదల ఉంటుంది. మీరు నడిచే ముందు కూడా ఆయన నడుచు దేవుడై ఉన్నాడు. అందుకనే మీకంటే ముందుగా దేవునిని ఆహ్వానించాలి. మీ గృహములలో దేవుణ్ణి మీకంటే ముందుగా ఆహ్వానించాలి. మీకంటే ముందుగా మీ ఇండ్లలో ప్రవేశించువాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరొక వాక్య భాగం ఈ విధంగా తెలియజేస్తున్నది, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదరు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ముందుగా వెళ్ళుటకు గల కారణము ప్రాకారాలు పడగొట్టువాడు, అడ్డముగా ఉన్నటువంటి గుమ్మాలను పడగొట్టువాడు. అందుకనే ఆయన ముందుగా నడుచుచున్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ముందుగా ఆయన వెళ్ళుటకు ఒక ఉద్దేశము, కారణము, వారి ముందుగా అనేకమైనటువంటి అడ్డములు ఉన్నాయి. వారి మార్గములలో అడ్డాలున్నాయి. ఆ అడ్డములను, ఆటంకములను తొలగించు నిమిత్తము ఆయన వారికి ముందుగా వెళ్ళాడు. ఎర్ర సముద్రం వారికి ముందుగా ఉండి ఆయన వారిని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకనే నీ జీవితంలో ప్రాకారము లాంటి సమస్యలు, గుమ్మము లాంటి అడ్డు గడియలు నీ జీవితంలో ఎదురవుతుంటాయి. అందుకనే దేవుడు మీకు ముందుగా నడుచువాడై ఉన్నాడు. ఆయన మీకు ముందుగా నడుచుచు మీకు నాయకుడిగా ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినముల్లో మనం చూసినట్లయితే ఒక మంచి పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు తన వెహికల్ అనగా కారులో వెళుచున్నప్పుడు అతని కంటే ముందుగా సెక్యూరిటీ వెళుతున్నది, కావలివారు వెళ్ళుచున్నారు. ఎందుకంటే ఆయనకు ఏది కూడా ఆటంకము, అడ్డు రాకుండా. ఈ లోకస్తులు ఈ విధమైనటువంటి సైన్యము కలిగి ఉంటే వీరికంటే గొప్పవాడైన మన దేవుడు ఆయనే స్వయముగా మన ముందు నడుచుచున్నాడు. ఆయనే మన ముందు నడుచుచు మన జీవిత పోరాటములో ఎదురయ్యేటువంటి సమస్యలను, అడ్డుగోడలను, సమస్తాన్ని ఆయన తొలగించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎలాంటి ప్రాకారము లాంటి, గుమ్మము లాంటి అడ్డములు ఉన్నాయో అవన్నీ దేవునికి అప్పగించండి. దేవా, మీరు మా ముందుగా వెళ్ళండి, వాటన్నిటిని తొలగించమని మీరు ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అడ్డములను తొలగిస్తాడు, మీకు ముందుగా నడిచి వెళ్తాడు. అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, మీరు మీ బిడ్డలకు ముందుగా నడవండి ప్రభువా. మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, మీ కృపతో నడిపించండి. మీ బిడ్డలకు విరోధముగా కల్పింపబడిన సాతాను పోరాటంలో అడ్డములను, ఆటంకములను, ఆర్థిక పరిస్థితులను, లేమి కలతలను, సమస్తాన్ని మీరు తొలగించి జయక్రీస్తుగా నీ బిడ్డల పక్షాన మీరు లేచి నిలవబడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.